హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్. ఇవాళ మీకు రెగ్యులర్ చికెన్ గాకుండా కొత్తగా ఒక చికెన్ చూపిస్తాను. దీన్నే చంపారన్ చికెన్ అంటారు. ఆనియన్స్ ఒక 4 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకోవాలి. నేను కేజీ చికెన్‌కి చెప్తాను. ఇలా ఆనియన్స్ అన్నీ 4 పెద్ద పెద్దవి ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఒక 4, పెప్పర్ ఒక 2 స్పూన్లు, దాల్చిన చెక్క, షాజీరా, ఇలాచి, లవంగాలు మీ స్పైసీకి తగ్గట్లు వేసుకోవచ్చు. నేను పిల్లలు తింటారు కాబట్టి కొంచెం వేసాను. పసుపు, కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 1½ స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, చికెన్ మసాలా 1½ స్పూన్, కాశ్మీరీ కారం అండి, కొంచెం రెడ్ కలర్ కనిపించడానికి, కలర్ మంచిగా ఉండడానికి చికెన్. తర్వాత గరం మసాలా 1 స్పూన్. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా కొత్తగా చేసుకొని చూడండి, ఈజీగా కూడా అయిపోతుంది. కసూరి మేతి కొంచెము, ఒక 2 స్పూన్స్ అనుకోండి. ఎప్పుడు ఒకటే చికెన్ బోర్ కొడుతుంటుంది కాబట్టి ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కలర్ రైస్లోకి. మీరు చేసుకొని చూడండి. అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్స్. ఇవన్నీ బాగా ఇలా పిసికి కలపాలండి. బాగా దాంట్లో వాటర్ వచ్చేస్తుంది ఆనియన్స్లో, అలా బాగా పిసకాలి. కొంచెం మొత్తం ఈవెన్గా మొత్తం ఒక 5 మినిట్స్ అలా బాగా పిసికి కలిపేయాలి. ఇలా కలిపాక ఒక పెద్ద గరిటెడు 2 ఆయిల్ వేసుకోవాలి. కాచి చల్లార్చిన ఆయిల్ వేసుకోవాలి. నాకు ఇదే కర్రీకి సరిపోతుంది కాబట్టి కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. తర్వాత చికెన్ శుభ్రంగా కడుక్కున్న చికెన్ వేసి మళ్ళీ దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. బాగా పిసుకుతూ కలపాలి. ఆ మసాలా అంతా చికెన్కి పట్టాలి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. రెగ్యులర్ చికెన్ కంటే ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇంకా కొంచెం కావాలంటే 2½ స్పూన్స్ వేసుకొని బాగా కలిపేసేయాలి. మనం దీనిలోకి బగారా రైస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఒక గరిటెడు ఆయిల్ ఒక గిన్నెలో వేసి మనం కలిపేసుకున్న చికెన్ అంతా దాంట్లో పెట్టేసేయాలి. ఈ చికెన్కి స్పెషాలిటీ ఇవి అండి. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ చికెన్కి అంతా ఫ్లేవర్ రావాలనేది ఈ మెయిన్ కాన్సెప్ట్ అంతా. ఈ ఎల్లిపాయలను 3 గడ్డలుగా ఉన్నవి శుభ్రంగా కడిగి పై పొర తీసి దానిని అలా కుచ్చేసేయాలి. తర్వాత కొంచెం కొత్తిమీర జల్లేసుకొని మనం గోధుమ పిండిని మనం లిడ్కంతా ఇట్లా చుట్టేసేయాలి. బిర్యానీకి ఎట్లా చుట్టేస్తామో అలా అంతా కవర్ చేసేయాలి. దీన్ని మనం ఇక్కడ కలుపుకున్న చికెన్ దానికి మొత్తం పోసేయాలి. ఎక్కడ గాలి పోకుండా చూసుకోవాలి. ఇదంతా స్టీమ్లోనే ఉడుకుతుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. నిజంగా రెగ్యులర్ చేసుకునే దానికంటే దీనికి చాలా డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఇది ఈజీ ప్రాసెస్ కూడా. మంచిగా పెప్పర్ అవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా ఘాటుగా చాలా బాగుంటుంది.
45 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేయాలి. చూడండి ఇలా మొత్తం మంచిగా ఉడికిపోతుంది. ఇదిగో ఈ విధంగా వచ్చేస్తుంది. చాలా టేస్ట్ ఉంటుంది. మనము ఈ గార్లిక్ కూడా తినేయొచ్చు, అంత బాగుంటుంది టేస్ట్. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.